దట్టమైన పచ్చని అడవి, ఎత్తైన కొండలు, భయపెట్టే లోయలు, రాళ్లు, రప్పలు, దాదాపు 6 కిలోమీటర్ల నడక, నల్లమల ప్రకృతి నడుమ ఇవన్నీ దాటుకుంటూ లోపలికి వెళితే సలేశ్వర క్షేత్రంలో పరమశివుడు లింగమయ్యగా పూజలు అందుకోవడం దర్శనమిస్తుంది. చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజులు జరిగే నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరం లింగమయ్య జాతర వైభవంగా కొనసాగుతోంది. చెంచుల ఆరాధ్య దైవంగా ఈ క్షేత్రంలో లింగమయ్య పూజలు అందుకుంటున్నారు. అద్భుత ఆధ్యాత్మిక సాహస యాత్రగా తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచింది సలేశ్వరం జాతర. వస్తున్నాం లింగమయ్య అంటూ సాగే ఈ యాత్ర విశేషాలపై మా మహబూబ్ నగర్ 10 టీవీ ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. చుట్టూ దట్టమైన అడవులు, ఆకాశాన్ని తాకే కొండలు, పాతాళనంటే లోయలు, వీటినన్నిటినీ దాటుకుంటూ వస్తున్నాం లింగమయ్య అంటూ నినాదాలతో హోరెత్తిన నల్లమల్ల సలేశ్వరం యాత్రపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సలేశ్వరం శివుని క్షేత్రం. ఇది శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో పహారాబాద్కు దగ్గరలో ఉంది. ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అమ్రాబాద్ అడవుల్లో సలేశ్వరం క్షేత్రం కొలువైంది. ఇక్కడ చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజుల పాటు ఆలయంలో లింగమయ్య జాతర చేస్తారు. పరమశివుడి రూపమైన లింగమయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ సలేశ్వరం యాత్రలో వివిధ రకాల ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ టైగర్ జోన్ దగ్గర మనం ఉన్నాము, ఇక్కడ ఈ టైగర్ జోన్ ద్వారా ఇక్కడ నుంచి ఫారెస్ట్ లోపలికి ఎంట్రీ అవుతుంది ఈ లింగమయ్య దర్శనానికి, సలేశ్వరం యాత్రకు. అయితే ఈ సలేశ్వరం యాత్రను ఇక్కడ ప్రాంత ప్రజలు ఒక తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా అని అంటారు. ఆ తరహాలోనే ఈ సలేశ్వరం యాత్ర ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దాదాపు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల వరకు వెహికల్స్ వెళ్తాయి. అక్కడ పార్క్ చేసిన తర్వాత 6 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సలేశ్వరం యాత్ర లోపల ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆ సలేశ్వరం యాత్రకు ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకున్నది, లోపలికి వెళ్ళాక మనం క్లియర్గా 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఏటా భక్తులు లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద తేరును దర్శించుకుంటారు. అక్కడి నుంచి అపాయిపల్లి మీదుగా గోర్జాగూండాల వరకు వాహనాల్లో సలేశ్వరానికి వస్తూ ఉంటారు. దాదాపు 15 కిలోమీటర్లు కాలినడకని సలేశ్వరానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళతారు. ఫరహాబాద్ నుంచి వెళ్లే భక్తులు లోపల 10 కిలోమీటర్లు వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన విడిది కట్టడం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఎడమ వైపున 23 కిలోమీటర్ల దూరం వెళితే సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. రాంపూర్ చెంచుపెంట వద్ద వెహికల్స్ పార్క్ చేసి సలేశ్వరం జలపాత ప్రాంతానికి 4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక్కడ దారి పొడవునా వచ్చే భక్తులకు మంచినీరు, ప్రసాదం ఏర్పాటు కూడా చేస్తూ ఉంటారు దాతలు. నల్లమల్ల అడవిలో ఏదైతే సలేశ్వరం యాత్రకు వెళ్ళడానికి పార్కింగ్ ఎక్కడికైతే ఉందో అక్కడి వరకు వచ్చాము. ఇక్కడ నుంచి మనము ఏదైతే దర్శనానికి వెళ్ళేటటువంటి రూట్కి ఇక్కడ నుంచి కాలినడకన ఇక్కడ పాదయాత్ర చేసుకుంటూ భక్తులందరూ కూడా సలేశ్వరం యాత్రకు ఇక్కడ పాదయాత్రతో బయలుదేరనున్నారు. అయితే ఈ నల్లమల్ల అడవిలో ఎన్నో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పవచ్చు. ఉమామహేశ్వరము, అదేవిధంగా మధ్యమదుగు, లొద్దిమల్లయ్య,
మల్లెల తీర్థము, అదేవిధంగా గిరిజనులు అత్యధికంగా ఆరాధ్య దైవంగా భావించేటువంటి బౌరాపూర్ ఆలయం కూడా ఇక్కడ ఉంటుంది, బ్రహ్మరాంబిక ఆలయము. ఇలాంటి ఆలయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి నల్లమలలోను ఇప్పుడు ఏదైతే ఉగాది తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి పౌర్ణమి ఏదైతే ఉంటుందో దాన్ని చైత్ర పౌర్ణమిగా ఇక్కడ ఈ చైత్ర పౌర్ణమికి ఈ సలేశ్వరం యాత్ర దాదాపు 3 రోజుల పాటు జరగనున్నది. ఇదంతా కూడా నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యాత్ర కావడంతోనూ అటవీకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలోనూ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు పూర్తి స్థాయిలోనూ భక్తులను తనిఖీలు చేసి లోపలికి వదులుతారు. ఎలాంటి సమస్యలు కూడా అటవీకి తలెత్తకుండా, వన్యప్రాణులకు సమస్యలు తలెత్తకుండా సలేశ్వరం యాత్రకు బయలుదేరుతున్నటువంటి ఈ భక్తులను మనం ఇక్కడ చూస్తున్నాము. లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి చరిత్ర, అదేవిధంగా ఎక్కడి నుంచి భక్తులు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ప్రతి ఏటా చైత్రమాసం పౌర్ణమి నుంచి 3 రోజులు సలేశ్వరం జాతర ఘనంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సలేశ్వరం వెళ్లేందుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తుల్ని అడవిలోకి అనుమతిస్తారు. దారి పొడవునా భక్తులకు చలివేంద్రాలు, వసతి ఏర్పాట్లు, అన్నదాన శిబిరాలు కనపడతాయి. చిన్నపిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఏడాదికోసారి సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుని తరిస్తూ ఉంటారు. నల్లమలలో సలేశ్వరం యాత్రలో భాగంగా భక్తులందరూ కూడా వస్తున్నాం లింగమయ్య అంటూ పాదయాత్రతో లింగమయ్యను స్మరించుకుంటూ ఇక్కడ వాళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు భక్తులందరూ కూడా. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయినాం. ఇక్కడికి 9 వరకు చేరుకున్నాం. ఇక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. మేము పాదయాత్ర చేసుకుంటూ ఆ శివయ్యని స్మరించుకుంటూ వెళ్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను ఒక 6 సంవత్సరాల నుంచి వస్తున్నా ఇక్కడికి. ఎలా ఉంది అప్పటికిప్పటికి కొంచెం వసతులు పెట్టరు, కాకపోతే ఈ జనాభా అనేది అప్పటికిప్పటికి చాలా పెరిగిపోయింది. గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి లింగమయ్య నుంచి మేము మొదట అప్పపల్లి లింగాలకు వెళ్ళేవాడు నడిచేస్తున్నాం. అప్పట్లో మేము 10 సంవత్సరాల నుంచి మా దగ్గర 20-30 సంవత్సరాల నుంచి వచ్చిన వాడుకుంటారు. నేనైతే 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చాలా అప్పటికి ఇప్పటికి చాలా వసతులు పెరిగినాయి. అప్పుడున్న వసతులు ఇప్పుడున్న వసతులు చాలా తేడా ఉంది. ఏంటి స్పెషల్ ఇక్కడ ఉన్న భక్తులకు కానీ నేను అనుకున్న ప్రకారం ఇక్కడ ఉన్న లింగమయ్య మొక్కులు చాలా మంచి అనుకూలంగా ఉంటాయి. భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో ఇక్కడ చాలా మంది వస్తారు. ఆ కోరికలు కూడా నెరవేరినాయి. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి లింగమయ్య దర్శనానికి వస్తాం మేము. ఇది మొత్తాన్ని చూసినట్టయితే వివిధ ప్రాంతాల నుంచి, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ 3 రోజుల పాటు జరిగేటటువంటి దర్శనానికి పెద్ద ఎత్తున కూడా వస్తున్నాం లింగమయ్య వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ హోరెత్తే విధంగా ఇక్కడ ఈ లింగమయ్యను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వాళ్ళ కోరికలు తీర్చే విధంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో ఏదైతే రానున్న 2 రోజుల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. లింగమయ్య కోరిన కోరికలు తీర్చే స్వామి. దశాబ్దాలుగా ఇక్కడకు వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకుంటూ వెళుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ కోరికలు కోరుతూ ముడుపులు, పందిళ్లతో మొక్కులు చెల్లించుకుంటారు. వస్తున్నాం లింగమయ్య అంటూ వాళ్ళ కోరికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళు ఏం కోరుకున్నారు, ఇక్కడ ఒక పందిరి వేశారు. ఈ పందిరికి ఏం చరిత్ర ఉంది, ఈ మార్గ మధ్యంలో ఈ పందిరేసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, వారి గురించి అడిగి తెలుసుకుందాము. మా పూర్వీకులు ఇంతవరకు ఒక 30 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నాం. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి రాళ్ళు కట్టడం కానీ పందిర్లు వేసడం కానీ చేస్తే ఖచ్చితంగా అవుతున్నారని, పిల్లలు కాని వాళ్ళు కూడా తొట్లే కట్టడం వలన పిల్లలు అవుతారని ఒక నమ్మకంతో ఉంది. సలేశ్వర లింగమయ్య ఖచ్చితంగా వస్తున్నాం. పందిరి వేశారు, మీరు ఏం కోరుకున్నారు, అసలు మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఒక 25 years నుంచి వస్తున్నాం. మా పాపది పెళ్లి కావాలని పందిరేసినాం. మా కోరిక తీరాలని స్వామిని కోరుకుంటున్నాం. ఓకే, మీరు 20 సంవత్సరాల నుంచి ఏమేమి కోరుకున్న కోరికలు తీరినవి. ఇల్లు కట్టాలనుకున్నాం, కట్టినాం. ప్లాట్ కొనాలన్నాం, కొన్నాం. మా పిల్లలు చదువుకోవాలనుకున్నాం, చదువుతుండ్రు, మంచిగానే చదువుతుండ్రు. ఇప్పటికైతే దేవుని మీద నమ్మకం, ఏది చేసినా సక్సెస్ అవుతుంది. ఇది మొత్తాన్ని చూసినట్టయితే సలేశ్వరం యాత్రలో ఈ లింగమయ్య స్వామిని దర్శించుకొని వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము
చైత్ర పౌర్ణమికి ఇక్కడికి వచ్చి వాళ్ళు దర్శించుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కావాలని చెప్పేసి పెళ్లి కోసం అని చెప్పేసి పందిరి వేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు వివిధ రకాల కోరికలు కోరినప్పటికీ వాళ్ళ ఏదైతే ఈ అక్కడ దేవునికి వాళ్ళు విన్నపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే ఈరోజు ఈ నల్లమల్ల అటవీలోనూ ఏదైతే ఈ సలేశ్వరం యాత్రలో ఈ పందిరేసి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. చుట్టూ అడవి అందాలతో అలరారే ఈ ఆలయం ఎదుట దాదాపు 1000 అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారుతూ దర్శనమిస్తుంది. అక్కడ గూండాలలో స్నానాలు ఆచరించి ప్రధాన గుహలో లింగమయ్యను దర్శించుకుంటారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు గుహలో కింది భాగాన ఉంటాయి. సలేశ్వరం యాత్రలో భాగంగా 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ చివరికి వస్తున్నాం లింగమయ్య అంటూ ఏదైతే లింగమయ్య దర్శనానికి ఇంకా చేరువలోకి చేరుకున్నాం. మనము ఇక్కడ హైలైట్స్ చూస్తున్నాం. మనము ఆ జలపాతాలని ఎత్తైన కొండల నుంచి వస్తున్నటువంటి ఆ జలపాతాలంతా కూడా ఆ గుండంలోకి చేరుతుంది. ఆ గుండంలో పుష్కర స్థానాన్ని ఆచరించడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు మొగ్గు చెప్తున్నారు. అక్కడ అంతా కూడా ఏదైతే వాళ్ళు మొక్కులు తీర్చుకున్న అనంతరము అక్కడ వారు వచ్చి ఆ పుణ్యక్షేత్రమైనటువంటి ఆ ప్రాంతంలోనూ ఒక్కసారిగా అక్కడ పుణ్యస్థానాన్ని ఆచరించనున్నారు. అయితే ఇదే క్రమంలోనూ ఒక్కసారిగా భక్తులు అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి జలపాతాలను చూసి సెల్ఫీలు తీస్తుంటూ సరదాగా గడుపుతున్నటువంటి సన్నివేశాన్ని అయితే మనం చూస్తున్నాము. మొక్కులు చెల్లించుకోవడానికి భారీ ఎత్తున మొదటి రోజే పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ రావడం జరిగింది. ఏ మాత్రము నిర్లక్ష్యం చేసినా కాలు జారేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ భక్తులు మాత్రం చాలా శ్రద్ధగా చాలా లైన్గా క్యూ పద్ధతిలోనూ వచ్చి లింగమయ్యను దర్శించుకోవడానికి మొగ్గు చూపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. బారులు తీరినటువంటి లైన్లు కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఏదైతే ఆ గుండంలో స్థానాన్ని ఆచరించడానికి మాత్రము అక్కడ యువకులు కూడా పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఈ జలపాతాలను సెల్ఫీలు దిగుతూ అక్కడ ఆనందోత్సవాన్ని రెత్తెక్కించే విధంగా అక్కడ జలపాతాలు ఉన్నాయి. ఎత్తైన గృహాల నుంచి ఈ కొండల నుంచి వస్తున్నటువంటి ఈ జలపాతాలను చూడడానికి పెద్ద ఎత్తున ఆసక్తి మొగ్గు చూపుతున్నారు. మనకి మరికొద్ది సేపట్లోనే ఇంకా ఏదైతే ఈ లింగమయ్యను దర్శించుకున్నటువంటి లింగమయ్య అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడనే క్లియర్గా ఇంకా మరికొద్ది సేపట్లోనే ఈ దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ లింగమయ్యను దర్శించుకోవడానికి దాదాపు 6 కిలోమీటర్ల వరకు పూర్తి స్థాయిలోనూ పాదయాత్ర చేసుకుంటూ మనం కూడా ఇక్కడికి చేరుకున్నాము. లింగమయ్యను స్మరించుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి భక్తులను మనం ఈరోజు చూసాము. నల్లమల అంటేనే ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అక్కడ కొండపై నుంచి జాలువారే జలపాతాలు, పచ్చదనంతో నిండిన కొండ కోనలు, లోయలు, గుహలు, ఇలా ఎక్కడ చూసినా ప్రకృతి రమణీయతే. ఇంతటి అద్భుతమైన ఆహ్లాదకర వాతావరణంలో పరమశివుడు చెంచుల ఆరాధ్య దైవంగా లింగమయ్యగా పూజలు అందుకుంటున్నాడు. సలేశ్వరం యాత్రలో భాగంగా చివరి ఘట్టం మనం చేరుకున్నాం. వస్తున్నాం లింగమయ్య అంటూ ఏదైతే మనం చెప్పుకుంటూ వచ్చామో దాదాపు మనము లింగమయ్యను దర్శించుకోవడానికి దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మనము లింగమయ్య రూపాన్ని చూస్తున్నాము. మనము ఇక్కడ భక్తులంతా కూడా ఒక గృహలో వేసినటువంటి లింగమయ్యను మనం దర్శించుకుంటున్నాము. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా లింగమయ్యను దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. వస్తున్నాం లింగమయ్య అంటూ చేసినటువంటి ఉదయం నుంచి చేసినటువంటి పాదయాత్రలో భాగంగా మనం ఈరోజు దర్శించుకుంటున్నాం. స్వామి లింగమయ్య వస్తున్నాం లింగమయ్య అంటూ దర్శించుకున్నటువంటి దృశ్యాలను మనం చూసాము. ఇది మొత్తానికి సలేశ్వరం యాత్రలో భాగంగా దాదాపు 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సలేశ్వరం యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సలేశ్వరం యాత్రపై పూర్తి అప్డేట్ కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర, 10 టీవీ, మహబూబ్నగర్.